కార్మికులందరికీ కనీస వేతనం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వేజెస్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నిర్వహించిన ఈ ఆందోళనలో వివిధ విభాగాలకు చెందిన స్కీమ్ వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ రాత్రింబవళ్లు శ్రమిస్తున్న స్కీమ్ వర్కర్లతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటోందే తప్ప వారి న్యాయమైన హక్కులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కార్మికులకు నెలకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతన సవరణ కోసం తక్షణమే వేజెస్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం స్కీమ్ వర్కర్ల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం రోజుకో రకమైన మొబైల్ యాప్లను ప్రవేశపెడుతూ క్షేత్రస్థాయిలో పనిచేసే వర్కర్లను తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కారం కాలేదని, వారి వైఖరి మారలేదని ఎండగట్టారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరం తమ న్యాయమైన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం మరియు ఇతర స్కీమ్ వర్కర్ల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్ల నిరసన చేపట్టడం జరిగింది. మరి ఈ స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ, ఆశా, విఓఏ, మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ స్కీమ్ వర్కర్లు అనే పేరుతో అనేక పనులు చేయిస్తూ ప్రభుత్వం ఇంతవరకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని అడిగినప్పటికీ ఎన్నిసార్లు అడిగినా గానీ ఇంతవరకు మాకు 26 వేతనం పెంచలేదు. కాబట్టి ఈ 31వ తేదీ అందరం కలిసికట్టుగా స్కీమ్ వర్కర్ల అందరము పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మా యొక్క సేవలను గుర్తించి 26,000 కనీస వేతనం ఖచ్చితంగా ఇవ్వాలని, లేని పక్షంలో ఎంతవరకైనా మేము మా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో స్కీమ్ వర్కర్స్ పెద్ద ఎత్తున ప్రదర్శన చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో స్కీమ్ వర్కర్లకి హామీ ఇవ్వడం జరిగింది, కనీస వేతనాలు పెంచుతాము, మీ యొక్క డిమాండ్స్ కూడా పెంచుతామని చెప్పేసి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా స్కీమ్ వర్కర్లకి ఏ ఒక్క డిమాండ్ నెరవేర్చలేదు. స్కీమ్ వర్కర్లకి 26,000 వేతనం ఇవ్వాలి, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, అలాగే అధిక యాభులను అధిగమించాలి, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే ఎన్నో ఏళ్లుగా స్కీమ్ వర్కర్లు రాత్రి అనగా పగలనగా వర్క్ చేస్తున్నారు. అలాంటి వర్కర్లను ఎట్టి చాకరీ చేపిస్తున్నారు. కాబట్టి వాళ్లకు అన్ని వేళల సౌకర్యాలు కల్పించాలి డ్యూటీలో ఉన్నప్పుడు. అలాగే కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్త ధర్నాలో స్కీమ్ వర్కర్లందరూ కూడా ఐక్యంగా పోరాడుదాం, ప్రభుత్వానికి మన బాధ ఏంటో తెలియజేస్తామనే ఆలోచనలో స్కీమ్ వర్కర్ల అందరం కూడా ఒకే దారిలో నడిచి మా కనీస వేతనం 26,000 ఏదైతే ఉందో మా కనీస వేతనం 26,000 ఇవ్వాలనేసి నినాదంతో స్కీమ్ వర్కర్లు అందరం కూడా కలిసికట్టుగా మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కీమ్ వర్కర్లు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. ఈ వచ్చిన కూటమి ప్రభుత్వము మా స్కీమ్ వర్కర్లకి ఏ విధమైన న్యాయం అనేది చేయటం లేదు. అంగన్వాడీ, ఆశ ఎంతో తల్లి బిడ్డ సంరక్షణలో ఎంతో వేదనలో ఉన్నాము. ప్రతి ఒక్క బిడ్డకి, ప్రతి ఒక్క తల్లికి ఏ అపాయం కలగకుండా మేము స్కీమ్ వర్కర్లం అనేది చూసుకోవడం జరుగుతా ఉంది. ప్రభుత్వం స్కీమ్ వర్కర్లకు ఈ కనీస వేతనం 26,000 ఇవ్వాలి, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం అనేది మాకు కల్పించాలి. ఏవైనా మేము ప్రయాణాలు చేస్తూ ఉద్యోగరీత్యా పోతున్నప్పుడు మాకు ప్రమాదాలు జరిగి చనిపోతున్నా ₹1 వచ్చే పరిస్థితి లేదు. మా కుటుంబాలు అనేది రోడ్డు పాలు అవుతున్నాయి. ఇది ఏమాత్రము ప్రభుత్వానికి కరెక్ట్ కాదని మేము హెచ్చరిస్తా ఉన్నాము. గ్రూప్ ఇన్సూరెన్స్ 10 లక్షలు ఇవ్వాలి. అలాగే ఆశా వర్కర్లు ఏఎన్ఎం, జిఎన్ఎం ట్రైనింగ్ పొందిన వాళ్ళకి
ఇప్పటి వరకే జీవో వచ్చింది, కానీ వాటిని బయటికి తెచ్చే పరిస్థితి అయితే లేదు. ఆ జీవో వెంటనే విడుదల చేయాలి. ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు మట్టి ఖర్చులకు 15,000 ఇస్తామని చెప్పారు. అది ఇప్పటి వరకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రాబోయే కాలంలో మాకు ఇచ్చిన డిమాండ్లు వెంటనే జీవో రూపంలో విడుదల చేయాలి. లేదంటే స్కీమ్ వర్కర్లను పెద్ద ఎత్తున ఇంకా పెద్ద ఆందోళనకు దిగుతామని రాష్ట్ర కేంద్రానికి మేము తెలియజేస్తా ఉన్నాం.